వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా ప్రీమియంగా కనబడిద్దండి. కలర్ అయితే మాత్రం కార్ చూస్తే తీసుకొని వెళ్ళిపోతారు, అంత బాగుండిద్ది అన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో 100% సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది యూజ్ అయ్యిద్ది. ఈ కార్ డీటెయిల్స్ వచ్చేసరికి స్కోడా స్లావియా 1.0 టర్బో చార్జ్ ఇంజన్ అండి, పెట్రోల్ వేరియంట్. ఇందులో డీజిల్ అనేది లాంచ్ చేయలేదండి స్కోడా తరపు నుంచి. ఈ కార్ వచ్చేసరికి హైవే మీద 20+ మైలేజ్ అయితే వస్తుందండి. 80 నుంచి 100 కిలోమీటర్లు స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేస్తే. సిటీలో వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అండి. కార్ అయితే మాత్రం చాలా ప్రీమియంగా కనబడిద్ది. ఇప్పుడున్న ప్రజెంట్ కలర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ కలర్ కోసం మనం దాదాపుగా 6 months వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంది షోరూంలో. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చండి. కలర్ అయితే మాత్రం మీరు లైవ్లో వచ్చి చూస్తే 100% కార్ తీసుకుని వెళ్ళిపోతారు, అంత బాగుండిద్ది. అలానే మనం ఇచ్చే ప్రైస్ ఏదైతే ఉందో చాలా బెస్ట్ ప్రైస్ అండి. మీరు మార్కెట్లో ఆల్ ఓవర్ ఇండియా చెక్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఏపీ. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ప్రైస్ పరంగా 100% మన దగ్గర సాటిస్ఫై అయితే అవుతారు. కార్ అవుటర్ లుక్ అయితే చూడండి, చిన్న టచ్అప్ కూడా అవ్వలేదండి ఇప్పటి వరకు. కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్నమాట కార్. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. సెడన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో గ్రాబ్ అవ్వండి, మీరు జస్ట్ వచ్చి చూసుకోండి, అంత బాగుండిద్ది కారు. 100% జెన్యూన్ కార్, 100% నాన్ యాక్సిడెంటల్, 100% నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ అండి. అసలు ఫ్లడ్ అయిన ఏరియాలో ఏదైతే విజయవాడ ఒక 2 ఏరియాస్ ఉన్నాయో అసలు ఆ సరౌండింగ్లోనే లేదు. ఈ కార్ వచ్చేసరికి దాదాపుగా మన కృష్ణా డిస్టిక్లోనే లేదన్నమాట ఈ కార్. ఎందుకంటే అంత పర్టికులర్గా చెప్తుంది, చాలా లాంగ్ నుంచి అంటే లైక్ 400-450 కిలోమీటర్స్ నుంచి మనల్ని నమ్మి కస్టమర్స్ అడ్వాన్స్ వేసి అంత దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నారు కారు కోసం. సో చాలా క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. 100% నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్, నాన్ యాక్సిడెంటల్ కార్ అన్నమాట. ఇక్కడ కార్ క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమై ఉండిద్ది, ఈ పాటికి చాలా బాగుండిద్ది. చిన్న టచ్అప్ కూడా అవ్వలేదండి, 100% ఒరిజినల్ పెయింట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కార్ ఫినిషింగ్ కూడా. ఈ కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి 2022 6th monthలో తీసుకున్న కార్ అండి. మనకి లైఫ్ పరంగా 2037 6th month వరకు ఉంది. ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందండి. ఇన్సూరెన్స్ ఎవరైతే ఈ కార్ కొనుక్కుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండిద్ది అన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. ఈ కార్కి సంబంధించిన 2 keys కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ టైర్స్ విషయానికి వస్తే టైర్స్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి ఒక 40% ఉంటాయండి, బ్యాక్ వచ్చేసరికి ఒక 30% ఉంటాయి. ఒక 10,000 కిలోమీటర్స్ వరకు అయితే తిరగొచ్చు అన్నమాట. అండ్ అలాయ్ వీల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. డిజైన్ అయితే మాత్రం చాలా అట్రాక్ట్ చేసిద్దండి. ఇక్కడ చూసుకోవచ్చు స్కోడా ఆక్టేవియా ఏదైతే కారు ఉందో దానికి సంబంధించిన అలాయ్ వీల్స్ టాప్ ఎండ్కి ఇస్తారన్నమాట. ఆ అలాయ్ వీల్స్ దీనికి ఇచ్చారు, చాలా ప్రీమియంగా ఉండిద్ది. ఈ కలర్ కాంబినేషన్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ మనం బాడీ పరంగా మాట్లాడుకుంటే బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. పెయింట్ కూడా ఒరిజినల్ పెయింట్ అన్నమాట.
ఫ్రంట్ ఒకసారి ఫీచర్స్ గమనిస్తే కీలో ఒకసారి చూద్దాం. ఇక్కడ కీ చూడండి, ఈ విధంగా అయితే కీ ఇస్తారండి. కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్ది. ఇక్కడ లాక్ చేయవచ్చు, అన్లాక్ చేయవచ్చు. ఇక్కడే బూట్ అనేది ఓపెన్ చేయవచ్చు అన్నమాట. డిక్కీ బూట్ లాక్ చేసినప్పుడు ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అన్లాక్ చేసినప్పుడు మిర్రర్స్ అనేవి అన్ఫోల్డ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే మనకి షెల్ ఏదైతే ఉందో ఫ్రంట్ కంప్లీట్ న్యూ డిజైన్. మీరు లైవ్లో చూస్తే మాత్రం చాలా బాగుండేది కార్. కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ ఇది హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి విత్ డిఆర్ఎల్ వస్తుందండి. ఇక్కడ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ డిఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి స్పోర్ట్స్ లుక్ రావడానికి స్కోడా బ్యాడ్జ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, స్పోర్ట్ వేరియంట్ కింద. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది ప్రీమియం కార్. ఈ ఓఆర్ఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో 10 ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి వచ్చేసరికి ఆటో ఫోల్డ్, మాన్యువల్ ఫోల్డ్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనేది ఉందన్నమాట. అండ్ ఇక్కడ హ్యాండిల్ ఏదైతే ఉందో డోర్ హ్యాండిల్ డ్రైవర్ సైడ్, ఇక్కడ నుంచి మనం లాక్ అన్లాక్ చేయవచ్చండి. అండ్ ఇక్కడ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు. హ్యాండిల్స్ చాలా బాగా ఇచ్చారు. ఇది బ్యాక్, ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే టైల్ లైట్స్ డిజైన్ ఉందో బాడీ దగ్గర నుంచి మనకి ఎక్స్టెండెడ్ విత్ ఇక్కడ బూట్ డిక్కీ వరకు బానెట్ బూట్ వరకు ఎక్స్టెండ్ అయిందన్నమాట. చాలా అట్రాక్టివ్ ఉండిద్ది ఈ డిజైన్ అయితే మాత్రం, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనం స్కోడా స్లావియా అనే బ్రాండ్ లోగో అనేది ప్రొవైడ్ చేశారు. మీకు BMW ఆడి కార్ ఏదైతే ఎలా ఉంటాయో సేమ్ అదే కలర్స్ అనేవి ఈ కార్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఈ బూట్ ఓపెన్ చేసే విధానం ఇక్కడ నుంచి లాంగ్ కూడా ప్రెస్ చేయవచ్చు. కీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బూట్ ఎలా ఓపెన్ అయ్యిద్ది అనేది. దాదాపుగా 90 డిగ్రీ యాంగిల్లో బూట్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ స్పేస్ చూసుకుంటే దాదాపుగా యావరేజ్గా మాట్లాడుకుంటే ఒక 550 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. చాలా మంచి స్పేస్ అని చెప్పొచ్చు. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి లగేజ్ క్యారీ చేయడానికి బెస్ట్ అన్నమాట. ఇక్కడ బూట్లో మనం స్టెప్పింగ్ టైర్ గమనిస్తే షోరూమ్ నుంచి వచ్చిన టైర్ అలానే ఉందండి, ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇక్కడ చూసుకోవచ్చు స్టెప్పింగ్ టైర్ 100% అలానే ఉందన్నమాట. అండ్ కిట్ ఏదైతే ఉందో స్పేర్ వీల్ కిట్ అలానే ఉంది. అండ్ ఇక్కడ పంచెస్ కావచ్చు. అండ్ ప్యాకింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. లిడ్ అంటారు. ఏమైనా యాక్సిడెంట్ అయిందా, ఈ మొత్తం పార్ట్స్ ఏమైనా మారా అది చూసి మనం చెప్పవచ్చు అన్నమాట. ఇది బ్యాక్ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతిదీ మనం చెక్ చేసిన తర్వాతే కార్ అనేది అప్లోడ్ చేయడం జరిగిద్దండి, అది మీరు గమనించాలి. మన దగ్గర అయితే మాత్రం హానియా కార్ డెకర్స్ దగ్గర 100కి 100% జెన్యూన్ కస్టమర్స్ ఉన్నారు. మన వెహికల్ పెట్టిన తర్వాత వీడియోలోనే చూసుకొని అడ్వాన్స్ వేసి తీసుకొని వెళ్ళిపోతున్నారండి. ఫస్ట్ వచ్చిన కస్టమర్ 100% తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుంటాయి అన్నమాట కార్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లిడ్ లెఫ్ట్ సైడ్ డోర్స్ అండి ఇవి. అండ్ ఇటువైపు ప్యాసింజర్ డోర్ సైడ్ కూడా అంటే లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఈ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ నుంచి కూడా లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. కీ అనేది
మన దగ్గరలో ఉంటే, కార్ దగ్గరలో ఉంటే. ఇక్కడ కూడా లిడ్ ఇవి మొత్తం పంచెస్ అవి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఓవరాల్గా కార్ బాడీ పరంగా ఈ విధంగా అయితే ఉండిద్దండి. అండ్ ఒకసారి నేను ఇంటీరియర్ చూపిస్తాను. ఇంటీరియర్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ అయితే ఫిదా అయిపోతామండి, అంత బాగుండిద్ది. ఇంకా మనం ఆడి బెంజ్ కొనుక్కోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి, అమౌంట్ లేక అడ్జస్ట్ చేసుకునే వాళ్ళకి ఇవి దాంతో పోలిస్తే 100 times బెటర్ అన్నమాట. ఈ కార్స్ ఒకసారి చూసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దానికి తగ్గట్టే కస్టమైజ్డ్ సీట్ కవర్స్ అనేవి కస్టమర్ వేయించడం జరిగింది కలర్. ఇక్కడ ఈవెన్ కవర్స్ కూడా రిమూవ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వాడారండి వీళ్ళు. చాలా స్పేషియస్గా ఉండిద్దండి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి. 6 feet హైట్ పర్సన్ కూర్చున్నా సరే ఎక్కడ అలసిపోకుండా, అంటే లెగ్ రూమ్ చాలా బాగుండిద్ది అన్నమాట. సో జర్నీ చేసేటప్పుడు పీస్ఫుల్ అనేది ఉండిద్ది అన్నమాట, పీస్ ఆఫ్ మైండ్తో. ఇక్కడ హెడ్ రెస్ట్లు కూడా చూసుకోవచ్చు. 3 head rest బ్యాక్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ 2 head rest ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి రేర్ ఏసీ చూసుకోవచ్చు. అండ్ విత్ మనకి USB 12 volts ఛార్జింగ్ C కేబుల్ పోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఇప్పటి వరకు 69,000 kilometers తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ ఈ కార్స్ లేటెస్ట్ కార్స్ కాబట్టి ట్యాంపరింగ్ చేసే ఆస్కారం లేదన్నమాట. ఆ విధంగా మనకి మీటర్ క్లస్టర్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానల్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి మనం రీడింగ్ ట్యాంపర్ అనేది చేయలేమన్నమాట. ఇక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్ ఎక్కడ సింగిల్ స్క్రాచ్ కాదు కదా, జస్ట్ మనం షోరూంలో కార్ తీసుకుంటే ఏ విధంగా అయితే ఉండిద్దో అలా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు స్కోడా బ్రాండ్ లో ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ పరంగా స్కోడా కార్స్కి మించింది లేదండి ప్రజెంట్ మార్కెట్లో. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ, జర్మన్ టెక్నాలజీ, బాడీ పరంగా వాళ్ళు యూజ్ చేసే మెటల్ కావచ్చు 5 star రేటింగ్స్ కలిగి ఉన్నాయి ఈ కార్స్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ మనం డాష్ బోర్డ్ గమనిస్తే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేద్దాం. ముందు ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. దీనికి ఇక్కడ చూడొచ్చు ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ అనేది కీ ఎక్కడైతే ఇస్తారో అక్కడ ప్రొవైడ్ చేశారు. సింగిల్ ట్యాప్ ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా ప్యానల్ వచ్చి ఇందులో చాలా మంచి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. లైక్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ కావచ్చు, యాపిల్ వైర్లెస్ కనెక్ట్ కావచ్చు, ఆండ్రాయిడ్ వైర్లెస్ కూడా కనెక్ట్ అయ్యిద్దండి. మీకు అసలు చాలా బాగుండిద్ది ఈ సిస్టమ్ అయితే. స్పీకర్స్ అయితే మాత్రం ఎక్దమ్ మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లర్స్లో కావచ్చు, ట్విట్టర్స్ అండ్ 4 స్పీకర్స్ ప్లస్ బేస్ ఇవ్వడానికి ఒక ఊఫర్ అనేది ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది భయ ఈ కార్ వచ్చేసరికి. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది ఇక్కడ మనం టచ్ ప్యానల్ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ స్లైడ్గా మనం ఇక్కడ నుంచి టచ్ అన్నమాట కంప్లీట్గా ఇలా చూసుకోవచ్చు. మనం ఇలా అంటే చూడండి, మనం డైరెక్ట్గా ఎయిర్ ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంటే
ఎయిర్ ఫ్లో అనేది తగ్గుతుంది. ఇక్కడ కూడా అంతే అండి, టెంపరేచర్ తగ్గించుకోవాలంటే జస్ట్ స్లైడ్గా ఇలా అంటే మనం ఇంక్రీజ్ అయ్యిద్ది, ఇలా అంటే డిక్రీజ్ అయ్యిద్ది. చాలా బెస్ట్ ఫీచర్స్ ఇచ్చారన్నమాట ఈ కార్లో. అండ్ ఇక్కడ ఎయిర్ కేర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్యూరిఫైయర్ లాగా. ఇంకా ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ స్టీరింగ్ చూసుకోవచ్చు. ప్రీమియం కార్స్లో ఇచ్చే స్టీరింగ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గ్లాసీ బ్లాక్ ఫినిష్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి కంప్లీట్గా వాల్యూమ్ బటన్స్ నాకైతే చాలా నచ్చాయండి ఈ కార్లో. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు వాల్యూమ్ పెరుగుతుందండి. వేరే కార్స్లో మనం ఇది చూడలేము ప్రజెంట్ అయితే మాత్రం. రోల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా అండి ఇది వచ్చేసరికి మనకి ఇందులో క్లస్టర్ పాయింట్లో చూసుకోవచ్చు అన్నమాట. ఈ క్లస్టర్ పాయింట్లో మనం మొబైల్ కనెక్ట్ అయినప్పుడు చాలా ఫీచర్స్ వస్తాయి ఇందులో. అండ్ క్రూజ్ కంట్రోల్ అనేది కూడా ఈ కార్లో ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ అనేది, దీనివల్ల మైలేజ్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యిద్ది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మ్యూజిక్, ఇది వచ్చేసరికి కంప్లీట్గా హెడ్ లైట్ సంబంధించిన ప్యానల్ అండి. జస్ట్ హెడ్ లైట్ అనేది ఆన్ అయింది, ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఆన్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్రైట్నెస్ కోసం ప్రొవైడ్ చేస్తారు ఫ్రంట్. ఓకే. అండ్ ఇది వచ్చేసరికి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ నుంచి లాక్ అన్లాక్ చేసుకోవచ్చు మాన్యువల్గా. ఒకసారి నేను బానెట్ పిక్ చేసి మీకు ఇంజన్ సైడ్ చూపిస్తాను. బానెట్ లివర్ వచ్చేసరికి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. మన హెడ్ ల్యాంప్స్ అనేవి ఆఫ్ చేద్దాం, అప్పుడే మీకు చాలా స్పష్టంగా కనబడిద్ది అన్నమాట. హెడ్ ల్యాంప్స్ ఆఫ్ చేసాం, అలానే మనం ఏసీ కూడా ఆఫ్ చేసాం. బానెట్ అయితే వెయిట్ చాలా బరువు ఉండిద్దండి, ఎందుకంటే బల్కీగా ఉండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు చాసిస్ నెంబర్, ఇంజన్ అయితే మాత్రం ఇది చూడండి, ఒకసారి నేను వేస్తాను. ఆ సౌండ్ చూడండి, థప్ అనే సౌండ్ ఏదైతే ఉందో అంత వెయిట్ ఉండిద్ది అన్నమాట. మనకి ప్రొటెక్షన్ పరంగా అసలు బాడీ పరంగా చూసుకోవాల్సిన అవసరం లేదు కార్. ఈ కార్ వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి, మీకు OLXలో కావచ్చు, ట్రూ వాల్యూలో కావచ్చు, స్పిన్ని మెయిన్గా ఈ ప్లాట్ఫామ్స్ చాలామంది ఇష్టపడుతున్నారు, చాలామంది మోసపోతున్నారు కూడా. ఎందుకంటే మోసపోతున్నారని కాదు, బడ్జెట్ పరంగా మీరు చూసుకోండి. అండ్ క్వాలిటీ వాళ్ళకన్నా మన దగ్గర చాలా బాగుండిద్ది ప్రైస్ విషయంలో కూడా. ఎందుకంటే 12 లక్షల పైనే చెప్తున్నారండి. మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 10,75,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాను. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అండి. హెవీ బార్గెనింగ్ చేసేవాళ్ళు అవాయిడ్ చేయండి, పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి కార్ వాల్యూ తెలియదని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఇదే కార్ షోరూంలో వెళ్ళి తీసుకోవాలంటే ప్రజెంట్ 17 నుంచి 19 లక్షల వరకు ఉన్నాయండి ఈ కార్స్. 10,75,000 రూపాయలు మంచి ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. చాలా మంచి ఆఫర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.